ఫోన్ చేసి పేరును ఏది మీరు ఇట్రండి, నువ్వు ఇట్రా, ఇలా చూడండి. నాన్న దగ్గర ఎన్ని తీసుకున్నావు? సేవకులు మీరంతా రండి. శ్రీకాకుళం నగరం దమ్మల వీధికి చెందిన మాగుపల్లి ఢిల్లేశ్వరరావు అనే 10 ఏళ్ల బాలుడు గత కొద్ది నెలలుగా తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. కొద్ది సంవత్సరాలుగా కాలు పనిచేయక దీనికోసం ఇప్పటికే వెల్లూరులో ఆసుపత్రిని కూడా సంప్రదించడం, వైద్యం చేయించుకోవడం జరిగినప్పటికీ ఏమాత్రం మెరుగుపడలేదు. ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు అతనికి వీల్ చైర్ను పాలకొండ ఆర్డీఓ ఆఫీస్ సీసీ రాంబాబు అనే వ్యక్తి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నాను. అయితే ఈయనతో పాటు మరొక అబ్బాయి కూడా ఉన్నాడు. అతను ప్రస్తుతం బాగానే నడుస్తూ ఉన్నాడు. ఇదే రీతిలో ఇంతకుముందు ఢిల్లేశ్వరరావు కూడా నడుస్తూ పడిపోతూ అలాగా కాళ్ళు చచ్చిపడిపోవడం, నరాలు పనిచేయకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాడు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు ఇప్పించి మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని, మరోవైపు ప్రధానమంత్రి వైపు నుంచి కూడా ఈ కుటుంబాన్ని సహకరించేందుకు ప్రయత్నం చేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే వారు వైద్యానికి ఇప్పటి వరకు చాలా వరకు ఖర్చు పెట్టారు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ వారికి ఉండేటటువంటి ఆర్థిక పరిస్థితి మేరకు అది సాధ్యం కాలేదు. అందువల్ల ప్రభుత్వాలు ఆదుకోవడంతో పాటు పెద్ద స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు వారి కుటుంబానికి అండగా నిలవాలని మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే ఈ కుటుంబానికి ఎమర్జెన్సీగా బ్లడ్ సర్వీస్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఉమాశంకర్ గారు అందిస్తూ ఉన్నారు. అలాగే మన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గారు గిరిజా మహాలక్ష్మి గారు వారు కూడాను వీరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. చరణ్ గారు వీరందరికీ ఎప్పుడు కూడాను వెన్నింటి ఉండే తేజ, వీరందరికీ పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఈ కుటుంబాన్ని ఆదుకునేందుకు మానవతావాదులంతా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.